ప్రైజ్ అలాడ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యము ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తాం. ఆ వాగ్దాన కాలము సమీపించిన కొలది ఐగుప్తు దేశంలో దేవుని ప్రజలు విస్తారముగా వృద్ధి పొందిరి. మీ జీవితంలో కూడా దేవుని వాగ్దానం కాలము సమీపించుచున్నది. దేవుడు చేసినటువంటి వాగ్దానములు నెరవేరబోయే సమయం ఆసనమైంది. ఆ టైంలో ఏమి జరగబోతుంది అంటే మీరు బహుగా వృద్ధి పొందబోతూ ఉన్నారు. ఇక్కడ కూడా ఆ దేవుడు చేసిన వాగ్దాన కాలం సమీపించిన కొలది బహుగా ఇశ్రాయేలు ప్రజలు వృద్ధి పొందిరి అనగా అన్ని విషయాల్లో. ఏ విషయాల్లో వృద్ధి అంటే ఆత్మీయ అభివృద్ధి, అంతేకాకుండా మనుషులలో జనాంగముగా వారు 75 మంది వెళ్ళారు కదా! కొన్ని వేల మంది, లక్షల మంది అయిపోయారు. అంతగా వృద్ధి పొందారు. అంతేకాకుండా ఫైనాన్షియల్‌గా కూడా వృద్ధి పొందారు. మనం కూడా, మీరు కూడా ఆత్మీయంగా వృద్ధి పొందుదురుగాక. ఎందుకంటే దేవుని వాగ్దానం నేను రక్షిస్తాను, అభివృద్ధి చేస్తాను అనే అనేకమైనటువంటి వాగ్దానాలు మనకున్నాయి కాబట్టి మనం వృద్ధి పొందుదుముగాక, అభివృద్ధి పొందుదుముగాక. అంతేకాకుండా అన్ని విషయాల్లో, సంతానం విషయంలో అభివృద్ధి పొందుదుముగాక. అంతేకాకుండా ఆత్మీయ సంతానం మన ద్వారా అనేకులు దేవునిని నమ్ముకొనుగాక, యేసుక్రీస్తుని నమ్ముకొనుగాక. ఆ విషయంలో అభివృద్ధి పొందుదాం. ఫైనాన్షియల్‌గా, అంతేకాకుండా స్థితిగతులలో, ఆర్థిక పరిస్థితులలో, అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పొందుదుముగాక. ఒకవైపు దేవుని పిల్లలు, దేవుని జనాంగము అభివృద్ధి పొందుతూ ఉంటే ఐగుప్తు రాజుకి అసూయ కలిగింది. వీరు వేరే దేశం నుండి వచ్చారు. వీరు 75 మంది ప్రజలే, కానీ ఇప్పుడు లక్షల మంది అయ్యారు. వీరు ఎంతో ధనవంతులయ్యారు. వీరు ఎంతో మాకంటే వీరి డెవలప్‌మెంట్ అధికంగా ఉంది అని కలవరపడ్డాడంట. అంతేకాకుండా కపటముగా నేను ప్రవర్తించి ఏదో ఒకటి చేయకపోతే వీరి అభివృద్ధిని అడ్డుపడాలి అని ఐగుప్తు రాజు కపటముగా ప్రవర్తించినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. అయితే ఆ కపటముగా ప్రవర్తించి అతను ఏం చేయాలనుకున్నాడంటే 19వ వచనం, తమ శిష్యులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధ పెట్టెను. పుట్టిన శిశువులను చంపడం మొదలుపెట్టాడు. అంత క్రూరుడు. ఈరోజు కూడా ఉన్నారు. శిశువులను చెత్తకుండిలో పారవేసేవారు, చంపేవాళ్ళు. ఆడపిల్ల పుట్టిందని పారవేసేవాళ్ళు కొంతమంది అట్లా చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా. ఎన్నో సాక్ష్యాలను మనం వింటూ ఉన్నాం. ఇతను ఆ ఇశ్రాయేలు వంశము అక్కడ అభివృద్ధి చెందకుండా కపటముగా ప్రవర్తించాలి అనగా శిశువులను చంపేయాలని అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, చంపిస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో మోషే అంట 19వ వచనం, తమ శిశువులను బ్రతకకుండా వారిని చూడండి 20వ వచనం, ఆ కాలమందు మోషే పుట్టాను. శిశువులను చంపే కాలంలోనే మోషే పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే ఆ రోజుల్లో శిశువుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వచ్చి చంపేస్తారు. ఇప్పుడు మనం ఉన్నది ఐగుప్తు దేశంలో, మనమేమో ఇశ్రాయేలీయులం, దేవుని పిల్లలం. కాబట్టి బయట పారవేయవలనని మన పితరులను బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని
తన కుమారునిగా పెంచుకొనెను. ఏం చేశారంటే ఏటిలో జమ్ము పెట్టె వేసి అక్కడ పెట్టారు. ఇంట్లో ఉంటే ఎంత దయనీయమైన పరిస్థితండి. పసిపిల్లల్ని చంపాలనుకున్నాడు. ఎంత క్రూరుడై ఉంటాడు. అంటే అతని వెనుక ఏదో ఒక ఆత్మ, ఒక మనుష్యుడు దేవుని బిడ్డల మీద దాడి చేస్తూ ఉన్నాడంటే, వాని వెనకాల ఏదో ఒక స్పిరిట్ అనేది పనిచేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఐగుప్తు రాజు సాతాను ఆత్మతో నింపబడిన వాడు. దేవుని రాజ్యానికి వ్యతిరేకి. కాబట్టి ఆ పారవేయబడినప్పుడు, నీటిలో పెట్టినప్పుడు మోషే మోషేనంట ఫరో కుమార్తె చాలా మోషేను గూర్చి దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. అతడు దివ్య సుందరుడై యుండుట చూచెను. అయితే ఈ ఐగుప్తు రాజు కుమార్తె, ఫరో కుమార్తె పెంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు పెంచింది అంటే 40 సంవత్సరాలు పెంచింది. మోషే ఆ ఐగుప్తు దేశంలో ఉన్న సకల విద్యలను అభ్యసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కార్యముల యందు ప్రవీణుడై ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. 40 సంవత్సరములు ఒకరి పెంపకంలో పెరిగాడు. 40 సంవత్సరంలో ఒకరి పెంపకంలో పెరిగాడు. 40 సంవత్సరాలకు బుద్ధి అనేది వచ్చిందంట. ఏం బుద్ధి వచ్చింది? తన ప్రజలను చూడవలెనని బుద్ధి పుట్టిందంట. నేను హెబ్రీయుడను, ఇశ్రాయేలీయుడను, యూదుడను. నా ప్రజలను చూడాలి అనే బుద్ధి కలిగిందంట. నలువది సంవత్సరంలోకు బుద్ధి కలిగింది. చిన్నప్పుడు ఎటువంటి బుద్ధి ఉంటుందండి? చాక్లెట్ కావాలి, చిన్న పిల్లవాని బుద్ధి ఉంటుంది. యవ్వన కాలంలో ఉండవలసినటువంటి బుద్ధులు ఉంటాయి. మెచ్యూరిటీ అనేది వచ్చేసింది 40 సంవత్సరాలకి. నా ప్రజలను చూడాలి. దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. మోషే పెద్దవాడైనప్పుడు అతను వెళ్ళి తన ఇశ్రాయేలు ప్రజల బాధలను చూచెను అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంటుందండి. మోషే పెద్దవాడైనప్పుడు తాను తన ప్రజల భారమును చూచెను. భారములను చూచెను అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంటుంది. కాబట్టి 40 సంవత్సరములకు తన ప్రజలను చూడాలి అనే బుద్ధి పుట్టినప్పుడు ఆ టైంలో ఏమైంది? తన ప్రజల పరిస్థితి ఏంటంటే, ఆ రోజుల్లో చూచినప్పుడు, ఇదే అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో ఉంది. చూచాడంట. ప్రజలను చూచినప్పుడు అన్యాయం అనేది కనబడిందంట. అన్యాయం అనేది 2 రకాలుగా ఉందంట. అన్యాయం అనేది ఆ రోజుల్లో ఆ బాధ 2 రకాలుగా ఉందంట. ఒకటి, దేవుని నమ్ముకున్న వ్యక్తికి, పరిశుద్ధుడికి అపవిత్రుడు హింసిస్తూ ఉన్నాడు. దేవుని నమ్ముకున్న జనాంగమును దేవుని ఎరుగని వాళ్ళు అన్యాయం చేస్తూ ఉన్నట్లుగా వ్రాయబడి ఉంది. అన్యాయం అనేది కనబడిందంట. కాబట్టి అన్యాయం అనేది కనబడినప్పుడు న్యాయము చేయడానికి తనకు ప్రయత్నం చేశాడు. ఏంటంటే అతనిని చంపి అన్యాయం జరిగిన వానికి రక్షించాడు ఒక రక్షకుడుగా. ఆ తర్వాత రెండవ విషయం ఏమిటంటే, తన సహోదరులకు, అంటే ఇశ్రాయేలీయుడికి ఇంకొక ఇశ్రాయేలీయుడు, ఒక దేవుని నమ్ముకున్న వ్యక్తే. దేవుని వాక్యంలో ఉంటుంది కదా, నా వారే, నా బంధువులే, నా చుట్టాలే, నా స్నేహితులే, నా ఇంటి వారే.
నన్ను నాశనం చేస్తూ ఉన్నారు, నన్ను బాధ పెడుతున్నారు. దేవుని వాక్యంలో ఉంటుంది కదా, ఆయన తన ప్రజల యొద్దకు వచ్చెను, ఆయన ఇంటివారు ఆయన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయనను అవమానపరచారు అన్నట్లుగా. అన్యాయం చేసిన వాడు అంటున్నాడంట, నిన్న ఐగుప్తియుణ్ణి చంపావు కదా, నన్ను కూడా ఇప్పుడు నువ్వు చంపాలనుకుంటున్నావు కదా. అంటే ఇప్పుడు వాదం అన్యాయము ఎవరి మధ్య జరిగింది? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఈ రోజుల్లో భయంకరంగా అన్యాయం చేస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, కీడు చేస్తూ ఉన్నారు, గాయం చేస్తూ ఉన్నారు. నువ్వు చర్చికి వెళ్తున్నావేమో, ఇంకొక చర్చికి వెళ్ళే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డనే నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, కష్టపెడుతున్నావు, నీ వల్ల నష్టం జరుగుతుంది. నువ్వు అన్యాయం చేసేది ఎవరికో తెలుసా? నీలా దేవుని నమ్ముకున్న ఇంకొక వ్యక్తికి నువ్వు బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నావు. దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు ఇశ్రాయేలీయుడే ఇక్కడ అన్యాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆస్తులను లాక్కుంటున్నారు దేవుని నమ్ముకున్న వాళ్ళు. దేవుని నమ్ముకున్న వారిలో కొంతమంది సరిగగా దేవుని సత్యాన్ని ఎరుగక, దేవునిని తెలుసుకోక, దేవుని నియమ నిబంధనలను పాటించక, దేవుని నుండి తొలగిపోయి దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ, చర్చికి వెళ్తున్నామని చెప్పుకుంటూ అన్యాయాలు చేస్తూ ఉన్నారు, మోసాలు చేస్తూ ఉన్నారు, అక్రమాలు చేస్తున్నారు. దయచేసి అవన్నీ విడిచిపెట్టండి. మిమ్మల్ని చూచే దేవుడు ఒకడున్నాడు. అన్యాయంగా మాట్లాడొద్దు, అన్యాయపు క్రియలు చేయొద్దు, అన్యాయంగా ఒకని ఆస్తి మీరు లాక్కోవద్దు, అన్యాయంగా ఒకని ఆస్తిని మీరు అనుభవించవద్దు, కీడు చేయవద్దు, అపకారం ఒకనికి చేయవద్దు, నీ సహోదరుని ప్రేమించు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. మనలో ఎవరైనా దేవుని నమ్ముకున్న తర్వాత ఇతరులను బాధ పెట్టేవారుగా, హింసించేవారుగా, అవమానపరిచేవారుగా ఉంటే మన మధ్యలో దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయనకు మనం లెక్క చెప్పాలి. వెళ్ళి అతనిని రక్షించాలనుకున్నాడు, కానీ అన్యాయం చేయవాడు ఎంతగా తిరుగుబాటు చేస్తున్నాడంటే, మోషే నిన్న ఐగుప్తియుణ్ణి చంపావు, ఈరోజు నన్ను చంపాలని నువ్వు అనుకుంటున్నావా? మా మీద అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడు ఎవడు అంటాడనమాట. మా మీద అధికారిని గాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడు? మోషే ఎవరంటే బయట పారవేయబడిన వ్యక్తి, ఒక శిశువు. తల్లిదండ్రులు పెంచుదామనుకున్నారు, కానీ పెంచాలనుకుంటే శిశువుల్ని చంపేస్తున్నారని. మరి తల్లిదండ్రులు నీటిలో, ఏటిలో, జమ్ముపెట్టెలో పెట్టారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో తల్లి లేక, తండ్రి లేక, శిశువు వయస్సు నుండి కూడా మోషే బ్రతికినట్లుగా, మోషే జీవితంలో అటువంటి వ్యక్తులనే దేవుడు సమాజాన్ని నిర్మించడానికి దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 40 సంవత్సరములకేమో బుద్ధి కలిగింది తన ప్రజలను చూడాలని. ఆ తర్వాత ఇంకొక 40 సంవత్సరాల తర్వాత మిద్యాను దేశానికి అతను వెళ్ళిపోయాడు. అక్కడి నుండి పారిపోయి ఐగుప్తు నుండి అక్కడ 40 సంవత్సరంలో వివాహం చేసుకొని 2 కుమారులను కన్నాడు. ఇత్రో ఇంట నమ్మకంగా మంచి అల్లుడుగా, మంచి వ్యక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత మరి మనం చూసినట్లయితే 40 ఏండ్లైన పిమ్మట, అంటే 80వ సంవత్సరంలో మరి ఒక పొద నడిమి జ్వాలలో ఆ పర్వతంలో మరి సీనాయి పర్వతంలో దేవుని ప్రత్యక్షత అతనికి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పరిచర్యకు పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదండి. మనుషులు బయట పారవేయొచ్చు. శిశువు కాలంలోనే చంపాలనుకున్నాడు, కానీ దేవుడు బ్రతికించాడు. ఏ వ్యక్తులైతే శిశువులు చంపేస్తున్నారో వాళ్ళ చేతే పెంచేటట్టు దేవుడు చేశాడు. ఆ తర్వాత మరి 80 సంవత్సరాలు వచ్చేటప్పటికి తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, బంధువులు లేకపోయినా, దేవుడు అనే బంధువు, దేవుడు అనే తల్లి లాంటి ప్రేమ చూపించే దేవుడు, తండ్రి లాంటి ప్రేమ చూపించే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడాడు,
పరిచయమయ్యాడు. అక్కడి నుండి అతని చరిత్ర మారిపోయింది. ఈరోజు దేవుడు నీకు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు వెలుగు కలగబోతూ ఉంది. ఈరోజు దేవుడు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. ఇక నీ చరిత్ర, దేవుడు నిన్ను దర్శించడంతో నీ చరిత్ర మారబోతూ ఉంది. నీ జీవితం, నీ స్థితి, గతి, నీ బ్రతుకు మారబోతూ ఉంది. నీ రోత జీవితం మారబోతూ ఉంది. నీ కష్టాల బ్రతుకు మారబోతూ ఉంది. నీ జీవితంలో మరి దేవుని ప్రత్యక్షత నీకు కలగబోతూ ఉంది. వాక్యము ద్వారా, సాక్ష్యము ద్వారా యేసు ప్రభువు నీకు ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. నీ పరిస్థితులు, నీ స్థితులు, నీ గతి, నీ జీవితం, నీ బ్రతుకు పరిశుద్ధముగా, ఆధ్యాత్మికంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఆ 40 సంవత్సరములు దేవునికి నమ్మకంగా, మోషే అంటే నమ్మకమైన వాడు అని దేవుడు వాక్యంలో సెలవిస్తారు కదా! ఆయన 40 సంవత్సరములు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 40 సంవత్సరములు ఆయన దేవుని కొరకు బ్రతికినట్లుగా ఈ 40 సంవత్సరములు మాత్రం దేవుని కొరకు బ్రతికాడు. 40 సంవత్సరములు దేవుని కొరకు బ్రతుకుతూ కూడా కుటుంబం కొరకు, అంతేకాకుండా మరి గొర్రెలను కాయడం అంటే చాలా బాధ్యతాయుతమైనటువంటి డ్యూటీ. చాలా కష్టం. చాలా ఓర్పు, సహనము, ప్రేమ, త్యాగం, కష్టం ఉండాలి. అక్కడ మరి గొర్రెలను కాయడంలో ఎంతో కష్టాన్ని, లోతును, అనుభవాలను నేర్చుకున్నాడు. ఇక్కడ దేవుడు మరి అభిషేకించిన తర్వాత కొండ మీద అన్ని లక్షల మంది ప్రజలను కనాను మార్గంలో నడిపించి, కనాను దగ్గర వరకు నడిపించగలిగాడు. దేవుడు నీకు ప్రత్యక్షమైనప్పుడు నీవు కూడా నీ కుటుంబాన్ని, నీ బంధువులను, నీ స్నేహితులను, నీ ఇరుగు పొరుగు వారిని ఆ దేవుని శక్తి చేత, ఆ దేవుని కృప చేత, ఆ దేవుని మహత్తు చేత నీవు కూడా మరి దేవునిలోనికి, సత్యంలోనికి నడిపించబోతూ ఉన్నావు. నీవు కూడా మరి దేవుని మరి పరిచర్యను ఉద్యోగం చేస్తూ, వ్యాపారం చేస్తూ నడిపించేవాడిగా, దేవునిలోనికి నడిపించే ఒక సేవకుడుగా, నువ్వు చదువుకున్న ఏమైనా దేవుడు ఒక సేవకుడుగా నిన్ను చూస్తూ ఉన్నాడు కాబట్టి నీ ద్వారా బలమైన శక్తితో, అభిషేకంతో మోషేను అభిషేకించినట్లుగా, మోషేకు వాక్యం ఇచ్చినట్లుగా, మోషేకి మరి మాట అందరూ విన్నట్లుగా నీ మాట అందరూ వినబోతూ ఉన్నారు. నీ సాక్ష్యం అందరూ వినబోతూ ఉన్నారు. నీ వాక్యం అందరూ వినబోతూ ఉన్నారు. మోషే ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ఎర్ర సముద్రం వంటి సమస్యలను చీల్చి ఒక అరణ్యమైన ఉన్న నీ జీవితాన్ని దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. పరలోకపు మన్నాతో దేవుడు పోషించబోతూ ఉన్నాడు. వాక్యముతో పోషించబోతూ ఉన్నాడు. నీ ద్వారా అనేకులను పరలోక రాజ్యానికి దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. నీ ద్వారా అనేకులను ప్రభావితం దేవుడు చేయబోతూ ఉన్నాడు. నీ ద్వారా అనేకులు మరణం అనే మరి సముద్రము నుండి, మృతుల సముద్రమును దాటి, మరి ఈ భూమి అనే ఈ లోకము నుండి మరణము అనే మృతుల లోక సముద్రమును దాటి పరలోక రాజ్యానికి దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. నీ ద్వారా అనేకులను దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించబోతూ ఉన్నాడు. నీ ద్వారా నిన్ను దేవుడు ఒక అధికారినిగాను, ఒక నాయకునిగాను దేవుడు ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. దేవుడు నీ ద్వారా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నీకు విరుద్ధంగా ఉన్న ఏది కూడా ఖచ్చితంగా ఫరో నుండి, ఐగుప్తు నుండి దేవుడు ఇశ్రాయేలును మోషే ద్వారా విడిపించినట్లుగా నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ పరిస్థితుల నుండి దేవుడు ఇతరులను విడిపించబోతూ ఉన్నాడు. నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నీకు మాత్రమే విడుదల కాదు, పాపము నుండి, ఆచారాల నుండి, లోకము నుండి, బంధకముల నుండి మరి విడిపించబోతూ ఉన్నాడు దేవుడు. అనేకులను రక్షించబోతూ ఉన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. స్తోత్రం ప్రభువా, ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. మహిమ పొందుమని దేవా, ఈ మోషే జీవితంలో చేసిన కార్యము నీ బిడ్డల జీవితంలో కూడా చేసి అభిషేకించి ప్రత్యక్షమై వారి ద్వారా అనేకులను రక్షించుమని, అనేకులను బలపరచుమని, అనేకులను ఆశీర్వదించుమని, అనేకులను విడిపించుమని
పరమకాను అనే పరలోక రాజ్యానికి చేర్చుమని, మహిమ పొందుమని, యేసుక్రీస్తు నామములో ప్రతి కుటుంబమును ఆశీర్వదించి స్వస్థపరచుమని, యేసుక్రీస్తు నామంలో ప్రతి చీకటి శక్తులను యేసుక్రీస్తు నామంలో పాతలో బంధిస్తున్నాం. చీకటి నుండి ప్రజలు విడుదల పొందుదురుగాక. యేసుక్రీస్తు నామములో పాపము నుండి యేసుక్రీస్తు నామములో విడుదల పొందుదురుగాక. వ్యాధుల నుండి, రోగము నుండి, మాంత్రిక శక్తుల నుండి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. ప్రతి చీకటి శక్తులను యేసుక్రీస్తు నామంలో పాతలో బంధిస్తున్నాం. ఆచారాల నుండి, లోకం నుండి విడుదల పొంది ప్రభువా, పరలోక రాజ్యానికి నీ బిడ్డలను నడిపించే సాధనాలుగా నీ పిల్లలను వారు ఉద్యోగం చేసుకుంటూ కూడా వారిని నడిపించగలుగునట్లుగా, వారు చదువుకుంటూ కూడా దేవ యేసు ప్రభువా, మరి నీ పరిచర్య చేయనట్లుగా మీరు కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఉన్నాము. ఆమేన్. మరణాత యేసు ప్రభువా, త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం. యేసు నీ కార్యం నిరంతరం జయం జయం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానము నడిపింపు మీకు, మీ కుటుంబానికి సదాకాలము సకల పరిశుద్ధులకు దేవుడు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. నా నిమిత్తము మీరు ప్రార్థన చేయండి. మై నేమ్ ఈజ్ సిహెచ్ రాజశేఖర్.